సక్సెస్ అవ్వలేదని చెప్పి వాళ్ళని డిసెంకరేజ్ చేయకండి. వీలైనంత ఎంకరేజ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు సక్సెస్ అవుతారు. వాళ్ళకి ఎవరైనా మోటివేషన్ ఉన్నారు, ఎవరైనా ఎన్నుకున్నారు అంటే నో మోర్ దాన్ పేరెంట్. ఫస్ట్ పేరెంటే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలి. నువ్వు చేయగలన్నాను, నువ్వు చేస్తావు అంటే దే విల్ గెట్ ఇన్స్పైర్డ్. నీ వల్ల కాదు అంటే దే వోంట్, ఇంకా చేయరు. ఫస్ట్ పెర్ఫార్మెన్స్తోనే మనకి సక్సెస్ అవ్వాలంటే కాదు, చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కోవాలి, తర్వాత సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేజ్ చిన్నదా పెద్దదా ఆలోచించకండి, ఎలాంటి స్టేజ్ మీద పెర్ఫామ్ చేయాలి పిల్లలు. మా అబ్బాయి 3 years లోపు డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. 5 years లోపు నేషనల్కి వెళ్ళి ఆల్ ఇండియా నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్ ఫస్ట్ ఇయర్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాడు. 14 times కంటిన్యూస్గా గెలిచాడు. కాకపోతే బీ షో తీసుకెళ్ళాను, అక్కడ సక్సెస్ అవ్వలేదు. అక్కడ నుంచి నాకు థాట్ మొదలైంది, జిమ్నాస్టిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ ఫర్ ద కిడ్స్ టు ఇంప్రూవ్ ఇన్ డ్యాన్స్ యాజ్ వెల్ యాజ్ జిమ్నాస్టిక్స్. అందుకనే ఇక్కడ నుంచి జాయిన్ చేసాము. ఫాస్ట్ 1.5 years 2 years అవుతుంది. లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది అబ్బాయి. అండ్ వెరీ యాక్టివ్, ఫుడ్ డైట్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు, యాక్టివ్గా ఉంటున్నారు. నెక్స్ట్ టార్గెట్ డీ స్టేజ్ కొట్టాలి, కంపల్సరీ కొడతాం.